వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ కృష్ణ. టుడే స్పీడ్ న్యూస్. హౌతీలపై అమెరికా, బ్రిటన్ సైన్యాలు ప్రతీకార దాడులు చేశాయి. యెమెన్లోని స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. మరిన్ని చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించాయి. 2000 సంవత్సరాల క్రితం అత్యంత రద్దీ ప్రాంతంగా ఉండి ఆ తర్వాత మరుగున పడిన ఓ పురాతన నగరాన్ని శాస్త్రవేత్తలు అమెజాన్ అడవుల్లో ఇటీవల కనిపెట్టారు. పురాతత్వ శాస్త్రవేత్తలు ఈక్వెడార్లో దీనిని గుర్తించినట్లు ది జర్నల్ సైన్స్ పత్రిక పేర్కొంది. ఖలిస్తాన్ ఉగ్రవాది గురుత్వంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర కేసులో నిందితుడైన భారత్కు చెందిన నిఖిల్ గుప్తాకు ఆధారాలు అందజేతకు అమెరికా నిరాకరించింది. మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో బాహ్య శక్తుల జోక్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా గురువారం ప్రకటించింది. మానవ కార్యకలాపాల వల్ల భూమి వేడెక్కుతూ ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల్లో మంచు కరిగిపోతుందని అమెరికా డార్ట్మత్ కళాశాల పరిశోధకులు గుర్తించారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా 5వ సారి షేక్ హసీనా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, పౌర ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1 నెలలోనే 10,000 కోవిడ్ మరణాలు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వెల్లడించింది. ఇరాక్ నుంచి తుర్కియేకు ముడి చమురు తరలిస్తున్న సెయింట్ నికోలస్ అనే నౌకను సాయుధ దుండగులు హైజాక్ చేశారు. గల్ఫ్ ఆఫ్ ఓమన్ లో సైనిక దుస్తుల్లో ఉన్న వారు నౌకలోకి వచ్చి స్వాధీనంలోకి తీసుకున్నారు. ఓమన్, ఇరాన్ మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత పరిపాలన వ్యవహారాల్లో రామాయణ బోధనలు భాగంగా చేయడం దృష్టి సాధించేందుకు అమెరికాలోని వాషింగ్టన్ లో కేపిటల్ హిల్ లో బుధవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న విమానంలో క్యాబిన్ తలుపు తెరిచి ఓ ప్రయాణికుడు కిందకు దూకేశాడు. ఎయిర్ కెనడా విమానంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చైనా, జపాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరు దేశాల్లో సరిహద్దుల్లో ఉన్న డియాయు ద్వీపం ప్రాదేశిక జలాల్లో గస్తీ నిర్వహించినట్లు చైనా కోస్ట్ గార్డ్ వెల్లడించింది. ఇంతటితో స్పీడ్ న్యూస్ సమాప్తం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.